మన మైండ్ కామ్గా ఉండాలి అంటే బ్రీతింగ్ స్టడీగా ఉండాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అండ్ మేజర్ కాజెస్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్వాస హాస్పిటల్ నుండి వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఇన్ అలర్జీ పల్మనాలజీ అండ్ స్లీప్, డాక్టర్ వివేక్ వర్ధన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో సార్, కొంతమందికి నిద్రలో ఒక ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ పాటు బ్రీతింగ్ అనేది చాలా అసలు తీసుకోలేకపోతూ ఉంటారు. అంత ఆ టెంపరీ ఫేజ్ అయినప్పటికీ ఆల్మోస్ట్ నియర్ టు డెత్ అన్న స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అంత హారబుల్ సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. అంటే వైల్ యు ఆర్ స్లీపింగ్, పడుకుంటున్నప్పుడు మన గాలి అనేది ముక్కు ద్వారా స్లోగా వెళ్తుంటుంది కదా లోపలికి. ఈ ఏరియా ఉంటుంది, ఫారింగ్స్ అంటాం అనమాట దాన్ని. సో అక్కడ బోన్ ఉండదు, బోనీ సపోర్ట్ లేదు. ఇక్కడ ఇట్స్ బోన్, కార్టిలేజ్. మరి లంగ్స్ ఏరియా అంతా కూడా బోన్ ఉంటుంది, కానీ మధ్యలో అంతా సాఫ్ట్ టిష్యూ అనమాట. ఓకే. అంటే మన మజిల్సే. సో ఎవరైతే బాగా లావుగా ఉంటారో, ఎవరైతే బాగా ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే ఈ పర్టికులర్ చిన్నప్పుడు ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటుంటాయి వాళ్ళకి, సో ఫేస్ అనేది సరిగా డెవలప్ అవ్వదు. అంటే లాంగ్గా కొంచెం ఈ టీత్ సరిగా ముందుకు వచ్చేస్తాయి అనమాట. ఈ మౌత్ పౌట్ అవుతుంది అండ్ ఓరల్ క్యావిటీ సైజే తక్కువ ఉంటుంది. ఓకే. సో వీళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ ఏరియా బాగా సన్నగా అయిపోయి మజిల్ ఇలా టచ్ అయిపోతాయి అన్ని మజిల్స్. ఎస్పెషలీ టంగ్ అనేది వెనకకు పడుతుంది. ఓకే. ఓకే, అలాంటప్పుడు దేర్ ఇస్ కంప్లీట్ బ్లాకేడ్ ఆఫ్ ద ఎయిర్వే. అంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోయినట్టే. స్పీడ్ బ్రేకర్ కాదు, కంప్లీట్ బ్లాక్. మరి అప్పుడు గాలి ఎలా వెళ్తుంది లోపలికి? రైట్. సో దే కీప్ ట్రయింగ్ అనమాట. అంటే అప్పుడు దాకా గురక పెడతారు బాగా. గురక సౌండ్ అనేది వాళ్ళ లోపల బ్లాకేజ్కి ప్రపోర్షనెట్గా పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా అని స్టార్ట్ చేసి పెద్ద సౌండ్ వచ్చే వరకు ఒక స్టేజ్లో కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో వెన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్, ఎయిర్ లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు. ఎయిర్ ఎప్పుడైతే ఈ నారో ఎయిర్వేలోంచి వెళ్ళట్లేదో సౌండ్ కూడా రాదు. దెర్ ఇస్ నో సౌండ్ ప్రొడ్యూస్ బికాస్ దెర్ ఇస్ నో ఎయిర్ గోయింగ్. సో దాన్నే యాప్నియా అంటాం. ఓకే. మినిమం 10 seconds ఉంటే యాప్నియా అంటాం. సో ఈ యాప్నియా కెన్ లాస్ట్ ఫర్ 1.5 minutes ఆల్సో. సో ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూజ్ ఆక్సిజన్ లెవెల్ హ్యాస్ గాన్ డౌన్ టు 26 and 28%. అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ పోయినట్టే. నార్మల్గా ఎంత ఉంటుంది? 95 పైన ఉంటుంది ఎవరికైనా సరే, ఈవెన్ డ్యూరింగ్ స్లీప్. బట్ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ 30%, 26% నేను చూసిన లీస్ట్ ఒక పేషెంట్లో. సో ఆ టైంలో హార్ట్ రిథమ్ కూడా మారిపోతూ ఉంటుంది. అరిథమియాస్ అనేవి వస్తుంటాయి. చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుంటారు, కానీ ఎంతోమంది స్లీప్ యాప్నియా వాళ్ళు కూడా చనిపోతారు నైట్. ఓకే. సో అది యూజువలీ హార్ట్ అటాక్ లాగా పరిగణిస్తారు దాన్ని, బట్ దానికి కారణం స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఈ టైంలో గాలి పీల్చట్లేదు ఆ పర్సన్, సో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. ఓకే. అండ్ బాడీలో ఈ హార్మోన్స్ ఉంటాయి మనకి, స్ట్రెస్ హార్మోన్స్, అవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి అనమాట. ఓకే. సో దీనివల్లనే బీపీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అదర్ దెన్ ప్రైమరీ హైపర్ టెన్షన్ ఈ స్లీప్ యాప్నియా. ఓకే. బీపీకి మూల కారణం చాలామందికి యంగ్స్టర్స్లో ఈ స్లీప్ యాప్నియా. సో బీపీస్ వస్తుంటాయి, సడన్ స్ట్రోక్స్ వస్తుంటాయి, హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా దీనివల్ల, ఈ పర్టికులర్ గ్యాప్ వల్ల. ఓకే. 10 seconds, 1 minute, 1.5 minutes వరకు కొంతమందికి ఉండొచ్చు. సో ఎంతసేపు ఉంటే అంత డేంజరస్. రైట్. సో దీనివల్ల అప్పటిదాకా గురకబెట్టి సౌండ్ ఆగిపోతుంది, బాడీ ట్రై చేస్తుంది బ్రీత్ చేయడానికి, కానీ ఏం గాలి వెళ్ళదు లోపలికి. సో దాన్నే యాప్నియా అంటాం. అది సడన్గా ఒక స్టేజ్లో బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది గాలి పీల్చుకోవాలి. అప్పుడు అని వాళ్ళు చోకింగ్తో లేస్తారు. రైట్. అంటే వాళ్ళు నిద్ర నుంచి లేస్తారు మరీ సివియర్ అవుతే. మైల్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియదు ఇది జరుగుతున్నప్పుడు. ఓకే. ఓకే. పక్కన వాళ్ళకి తెలుస్తుంది, స్పౌస్కో పిల్లలకో, లైక్ అని సడన్గా ఒక సౌండ్ తోటి లేస్తారనమాట. అది టిపికల్గా చాలామందికి అర్థమవుతుంది పక్కన వాళ్ళకి. వీళ్ళకి కూడా కొన్నిసార్లు తెలుస్తుంది, సౌండ్ వినపడదు బట్ ఎవరో పట్టేసుకున్నట్టు గాలంతా ఆడనట్టుగా ఆయాసంతో లేస్తారు. దట్స్ కాల్డ్ చోకింగ్. ఓకే. సో చోకింగ్ కూడా తెలుస్తుంది అంటే దే షుడ్ నాట్ వెయిట్, డిలే చేయొద్దు. ఎందుకంటే స్లీప్ యాప్నియా వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో నిద్ర అనేది రెగ్యులర్గా జరిగిపోతుంది కాబట్టి వీ డోంట్ వాల్యూ ఇట్. బట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ స్పెండ్ 1/3 ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ స్లీప్. మీరు 90 సంవత్సరాలు బతుకుతాయి, అందులో 30 సంవత్సరాలు పడుకున్నట్టే కదా. రైట్. నైట్ 8 hours to 10 hours పడుకుంటే. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆ 1/3 దిస్ 2/3 డ్రైవ్ చేస్తుంది. రైట్. ఈ 1/3 హ్యాపీగా లేకపోతే రెస్ట్ ఆఫ్ ద 2/3 ఆఫ్ యువర్ లైఫ్ విల్ నాట్ బీ హ్యాపీ. సో గుడ్ స్లీప్ ఈజ్ గుడ్ హెల్త్, పూర్ స్లీప్ ఈజ్ పూర్ హెల్త్. సో చాలా జబ్బులు స్లీప్లోనే స్టార్ట్ అవుతాయి. సో స్లీప్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ వైటల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ బేసిక్ లగ్జరీ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్. కానీ ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఆల్కహాల్ వల్లనో
డిలేడ్ స్లీపింగ్ టైమ్స్ వలన, దాని తర్వాత ఓవర్ ఈటింగ్ వలన, లెస్ ఫిజికల్ యాక్టివిటీ వలన, దాని తర్వాత వేరే జబ్బుల వలన, Okay. ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ పిల్లల్లో ఎస్పెషల్లీ చూస్తుంటాం. సో వీటి వలన గురక జబ్బులు పెరుగుతున్నాయి. గురక జబ్బులు పెరిగే కొద్దీ డే టైం బ్రైట్గా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు దాకా మనం నైట్ గురించి మాట్లాడాం, ఇప్పుడు డే టైం సిమ్టమ్స్ మాట్లాడదాం. ఓకే. సో నైట్ ఏమో వీళ్ళకి ఈ గురక వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ఊరికే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. డే టైం వచ్చేసి నిద్ర లేవగానే మనం యూజువలీ ఫ్రెష్గా ఉంటాం కదా, సో యూఆర్ రెడీ ఫర్ ద డే. బట్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ ఆర్ నెవర్ రెడీ. ఓకే. దే స్టిల్ వాంట్ టు స్లీప్. ఎంతసేపు పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది, ఎంతసేపు పడుకున్నా పడుకోనట్టే అనిపిస్తుంది. నిద్ర లేసిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్నెస్ ఉండదు, నాన్ రిఫ్రెషింగ్ స్లీప్. అంటే హెడ్ ఏక్స్ లాగా, కొంచెం ఒకలాంటి మగతలాగా హెడ్ ఏక్ లాగా, ఏదో ఒక ఇన్యాక్టివిటీ, డల్నెస్, లేజినెస్, లెథార్జీ అంటాం దాన్ని. ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళకి లేచిన వెంటనే కాదు, డే అంతా కూడా ఉంటాయి. అండ్ దే విల్ బి వెరీ స్లీపీ త్రూ అవుట్ ద డే. రైట్. నిద్ర వస్తుంటుంది బాగా. ఓకే. ఇప్పుడు కూర్చొని వెయిట్ చేస్తుంటారు, నిద్రపోతారు. ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు, కొంచెం ఏమైనా కామ్ ఫేజ్ వచ్చేసరికి నిద్రపోతారు. ఓకే. అండ్ కార్లో కూర్చుంటారు, పక్కన 1 minute నిద్రపోతారు. డ్రైవ్ చేస్తున్నా నిద్ర వస్తుంది కొంతమందికి. ఓకే. ఓకే. అందుకే స్లీప్ యాప్నియా ఈజ్ ఎ కాజ్ ఫర్ మెనీ యాక్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఎందుకంటే మన కంట్రీలో డయాగ్నోజ్ అయినా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేయరు, వేరే కంట్రీస్ అయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. స్లీప్ యాప్నియా డయాగ్నోజ్ అయితే యువర్ లైసెన్స్ విల్ బి క్యాన్సిల్డ్. ట్రక్ డ్రైవర్స్ ఎస్పెషలీ దే హ్యావ్ టు గో త్రూ దిస్ టెస్ట్ టు గో టు ఎ ట్రక్ రైడ్. కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. ఓకే. ఎందుకంటే దేర్ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్ ఈజ్ ఆల్సో ఎట్ రిస్క్ కదా. కరెక్ట్. కరెక్ట్. 20% ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఆర్ లింక్ టు స్లీప్ యాప్నియా. అంటే దట్ ఈస్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ లైఫ్స్. సో డైరెక్ట్గా ఆ పర్సన్ కాకుండా ఎంతోమంది వేరే ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతున్నారు. కాబట్టి దిస్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ ఈవెన్ బై ద గవర్నమెంట్. బట్ ఇది ఎందుకు కాజ్ అవుతుంది సార్ ఫస్ట్? చాలా కాజెస్ ఉంటాయి స్లీప్ యాప్నియాకి. ఒకటి ఏంటంటే ఒబెసిటీ, అంటే లావుగా ఉండడం వల్ల కూడా చాలా మందికి ఈ ఎయిర్వే అంటే దారి, మన గాలి వెళ్ళే దారి సన్నగా అవుతుంది. బయట ఫ్యాట్ డిపాజిటేషన్ అందరికి కనిపిస్తుంది, ఇక్కడ బయట ఫ్యాట్ ఉన్నట్టుగా, కానీ లోపల కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అది మనకు కనపడదు, లోపల ఎయిర్వేలో ఉంటుంది. అదొకటి. దాని తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే 10 times 100 times పెడుతుంది స్లీప్ యాప్ని. ఫుల్ గురక పెడతారు. ఆల్కహాల్ తీసుకున్న రోజు మాత్రం మామూలుగా ఉండదు గురక, హెవీ గురక వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి ఈ అనాటమికల్ అబ్నార్మాలిటీస్, చిన్నప్పుడు ఎడినాయిడ్ టాన్సిల్ ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు నోరు తెచ్చి పడుకుంటారు రోజు, ముక్కు బ్లాక్ ఉంటుంది వాళ్ళది ఎప్పుడు అలానే పడుకుంటారు. సో అలా పడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ షేప్ ఆఫ్ మౌత్ కానీ షేప్ ఆఫ్ ఫేస్ కానీ చాలా అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది. అండ్ కొంచెం పళ్ళు ముందుకు వస్తాయి, పళ్ళ వరుస అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ టంగ్, దాని తర్వాత పైన ఉన్న ఏరియా ఉంటుంది ఒకటి, మనకి ఇలా అనుకుంటే గట్టిగా తగులుతుంది కదా, ప్యాలెట్ అంటాం కదా. సో అదంతా కూడా ఒక షార్ప్గా టెంట్ లాగా డెవలప్ అవుతుంది అనమాట. సో వీటి వల్ల నోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎడినాయిడ్స్ బ్లాక్ చేయడం వల్ల గాలి లోపల సరిగా వెళ్ళదు. ఓకే. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట స్లీప్ యాప్నియా రావడానికి. కొన్ని చాలా సిండ్రోమ్స్ ఉంటాయి, ఆ సిండ్రోమ్స్లో కూడా రావచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ ఫర్ స్లీప్ యాప్నియా. డిప్రెషన్ పేషెంట్స్కి చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది, యాంగ్జైటీ పేషెంట్స్కి చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది. నిద్ర పట్టట్లేదు అని చాలా మంది చెప్తారు, వచ్చి 30% పాపులేషన్ విల్ హ్యావ్ స్లీప్ యాప్నియా. ఇన్సామ్నియా అంటాం దాన్ని, నిద్ర పట్టకపోవడం, వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది. యాంటీ డిప్రెసెంట్స్ వాడే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఇలా ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేసిన, సో మల్టిపుల్ రీజన్స్. బట్ వెయిట్ గెయిన్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు స్లీప్ యాప్నియా. ఎంత బరువు పెరిగితే అంత గురక పెరుగుతుంది, ఎంత పొట్ట పెరిగితే అంత గురక పెరుగుతుంది. నెక్ ఎంత వైడ్గా ఉండి షార్ట్గా ఉంటుందో అంత గురక ఉంటుంది, షార్ట్ నెక్ అంటాం. కొంతమంది చూస్తుంటాం జా చాలా చిన్నగా ఉంటుంది వెనకకి, సో వాళ్ళకి అనాటమికల్ ప్రాబ్లం, దానివల్ల కూడా గురక వస్తుంది. మనిషి చాలా సన్నగా ఉండొచ్చు, బట్ వాళ్ళకి చాలా గురక ఉంటుంది. ఎంత గురక ఉంటుంది అంటే ఆ రూమ్లో ఎవరు పడుకోలేరు. అండ్ మనిషి చాలా సన్నగా ఉంటారు చూడండి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ జా లైన్. దిస్ జా అనేది కొంచెం వెనకకి డెవలప్ అయి ఉంటుంది. బట్ ఇది నిద్రలో ఎక్కువగా తెలుస్తుంది కదా, అంటే స్లీప్ యాప్నియా ఉన్నట్టుగా. బట్ టెస్ట్ ఎలా చేస్తారు సార్? పడుకునే వాళ్ళకి తెలియదు. చాలా మంది ట్రీట్మెంట్కి ఎందుకు రారంటే గురక పెడుతున్నారు అంటే లేదు అని లైట్ తీసుకుంటారు. నేను పెట్టను అంటారు, నాకు తెలుసు నేను పెట్టను అంటారు. అంటే దే వెరీ కాన్ఫిడెంట్, అంటే వాళ్ళ నిద్ర వాళ్ళకి తెలిసిపోతుంది, అలా ఎవరికి తెలియదు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ లిసన్ టు దేర్ ఓన్ స్నోర్. మనకు తెలియదు పడుకున్నప్పుడు గురక వస్తున్నట్టు. సో పక్కన వాళ్ళు చెప్పింది మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి, అది ఫ్రెండ్ అయినా స్పౌజ్ అయినా. కొన్నిసార్లు ట్రైన్లో బస్సులో ట్రావెల్ చేసినప్పుడు పెద్ద గొడవలు కూడా జరుగుతాయి, ఎందుకంటే వీళ్ళు పడుకుంటే ఇంకెవరు పడుకోలేరు. కరెక్ట్.
స్లీపర్ బస్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ డైరెక్ట్గా ద లైంగ్ ఫ్లాట్ కదా, ఎక్కువ పడిపోతుంది టంగ్ వెనకకి. ఓకే కొంచెం కూర్చొని పడుకున్నా టంగ్ వెనకకి ఎక్కువ పడదు, ఓకే కొంచెం ఆగుతుంది గ్రావిటీ వల్ల. పడుకుంటే ఇంకా ఫుల్గా పడిపోయి అసలు చాలా ఐ హావ్ సీన్ పేషెంట్స్ హూ కేమ్ టు మీ, దే క్రై, ఇట్లా అయింది మాకు, చాలా ఇన్సల్ట్ జరిగింది ట్రైన్లో, కూరుకోబెడుతున్నాను చాలామంది ఇట్లా గొడవ చేశారు, అది నా కంట్రోల్ లేదు కదా. అబ్సల్యూట్లీ కంట్రోల్లో లేదు, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది మీ కంట్రోల్లో ఉంది. కరెక్ట్ కరెక్ట్. సో ఇలా సిమ్టమ్స్ అనేవి మీరు అడిగినట్టుగా నైట్ సిమ్టమ్స్ అనేవి తెలియదు వాళ్ళకి, సో పక్కన వాళ్ళు చెప్పిన సీరియస్ తీసుకోవాలి. డే టైమ్ సిమ్టమ్స్ తెలుస్తాయి, ఓకే. అంటే ఇవన్నీ కొంచెం లేజినెస్ అవన్నీ అనిపించడం, మతి మరుపు, కానీ ఇవన్నీ దీని వల్ల అవుతున్నట్టు వాళ్ళు లింక్ చేసుకోలేరు కదా. రైట్. సంబడీ షుడ్ టెల్ దెమ్. సో అందుకే ఏ సిమ్టమ్ ఉన్నా కానీ కొంచెం అబ్నార్మల్గా, కొంతమంది బీపీ టాబ్లెట్స్ వాడుతుంటారు, 3-4 టాబ్లెట్స్ వేసుకున్నా కానీ బీపీ కంట్రోల్ అవ్వదు. దట్ మీన్స్ దే హ్యావ్ స్లీప్ యాప్నియా ఇన్ ద బ్యాక్గ్రౌండ్, దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో అట్లా మల్టిపుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ రావట్లేదు, ఆస్తమా ఉంది కంట్రోల్ అవ్వట్లేదు, లావుగా ఉన్నారు, దే హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ స్లీప్ యాప్నియా ఆల్సో. ఓకే. అంటే ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి. దాన్ని ఎలా టెస్ట్ చేస్తాము అంటే స్లీప్ స్టడీ అని టెస్ట్ ఉంటుంది. ఎలా అయితే డే టైమ్ ప్రాబ్లమ్స్కి, లంగ్ డిసీజెస్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, సర్జరీస్ సంబంధించినవి అవ్వచ్చు, బోన్స్ సంబంధించిన అవ్వచ్చు, ఎక్స్రేస్ చేస్తాం, వేరే టెస్ట్ చేస్తాం, అలానే నిద్రకు సంబంధించింది కూడా టెస్ట్ ఉంటుంది, దాన్ని స్లీప్ స్టడీ అంటాం. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ స్లీప్ స్టడీ చేయించుకున్నట్టయితే కనుక దాంట్లో వాళ్ళకి ఎంత గురుకుంది, ఏ స్టేజ్లో ఎంతసేపు పడుకుంటున్నారు, డీప్ స్లీప్కి వెళ్తున్నారా లేదా, హార్ట్ రేట్ ఎంత అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి, ఎంతసేపు గాలి పీల్చుకోవడం ఆపారు, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అనమాట. సో సంథింగ్ యూ కెన్ మెజర్, యూ కెన్ ట్రీట్ ప్రాపర్లీ. సో నిద్రని కూడా మెజర్ చేయొచ్చు. ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ స్లీప్ అవి కనెక్ట్ చేసుకొని. ఓకే. సో అది డే టైమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వి డిస్కస్ విత్ ద పేషెంట్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఓకే. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఉంటుంది గురక ప్రాబ్లం. ఇప్పుడు మనంతా డిస్కస్ చేసింది పెద్దవాళ్ళకి కాదు, ఇవన్నీ చిన్న వాళ్ళకి కూడా వర్తిస్తాయి. చిన్న పిల్లలు కూడా గురక పెడితే ఆ రూమ్లో పడుకునే సౌండ్ కూడా వస్తాయి కొంతమందికి. దట్స్ బికాస్ ఆఫ్ అడినాయిడ్ టాన్సిల్స్ ఆర్ డిఎన్ఎస్. సో అలర్జీ, ఆస్మా, వీటన్నిటి వల్ల కూడా ఉంటుందన్నమాట. సో అన్నిటి ఏంటో కారణం ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ఓకే. అండ్ స్లీప్ స్టడీలో కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది ఏంటి ప్రాబ్లం అనేది. దానికి తగ్గట్టుగా మెడిసినా, మెషినా, సర్జరీయా, డిపెండ్స్ ఆన్ ద కేస్. రైట్ సార్. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ దీనికి? సో ప్రాబ్లం అనేది మైల్డ్గా ఉంది, పెద్దగా అడినాయిడ్ టాన్సిల్ లేదు, అప్పుడు వాళ్ళకి మజిల్ వీక్నెస్ వల్ల వచ్చింది అనుకుని వాళ్ళకి మయోఫంక్షనల్ థెరపీ ఎక్సర్సైజ్ అని నేర్పిస్తాం. ఓకే. అంటే ఈ మజిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ చేయడానికి కోసం. అది ఏదో వెంటనే పనిచేసేది కాదు, ఇట్ టేక్స్ మంత్స్ 2 years. అదొకటి. కొంతమందికి సివియర్ ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషలీ పెద్దవాళ్ళకి. దే కెనాట్ రియలీ డూ లైఫ్ స్టైల్ చేంజెస్, ద వెరీ ఒబీస్ ఆల్రెడీ, దే టేక్ ఆల్కహాల్. వాళ్ళకి CPAP అనే ట్రీట్మెంట్ ఉంటుంది, BiPAP అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. కొంతమందికి అవి పెట్టినా కూడా పనిచేయని వాళ్ళకి, ఎవరికైతే ఏ మెడికల్ ఆర్ మెషిన్స్ పనిచేయట్లేదో, ఓరల్ డివైజెస్ పనిచేయట్లేదో వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఓకే. కొంతమంది స్టార్టింగ్లోనే సర్జరీ అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. వెరీ రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని, వాటికి తప్ప. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం స్లీప్ స్టడీ కానీ లేదా డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ అంటాం. అంటే నిద్ర లాంటి స్టేజ్ని క్రియేట్ చేస్తాం ఒక మెడిసిన్ ఇచ్చి. ఆ టైంలో ఎండోస్కోప్ వేసి లోపల చూడడం, అంటే ఏ పార్ట్ ఆఫ్ ఎయిర్వే బ్లాక్ అవుతుంది బాగా అని. సో ఆ పార్ట్ దగ్గర అక్కడ మనం ఐడెంటిఫై చేసి దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం. ఓకే. కొన్ని నర్వ్ స్టిమ్యులేటర్ డివైజెస్ రాబోతున్నాయి మన కంట్రీకి కూడా. అంటే ఏ మెషిన్ వేసుకోకుండా కూడా స్లీప్ యాప్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే చాలామందికి CPAP అంటే అమ్మో మెషిన్ పెట్టుకోవాలా అంటారు. మెషిన్ అంటే మెషిన్ పక్కన ఉంటుంది, చిన్న మాస్క్ పెట్టుకుంటే చాలు. ఇట్ ఈస్ నాట్ వెరీ అన్కంఫర్టబుల్. కొంతమంది పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకు, చాలామంది పేషెంట్స్ అన్కంఫర్టబుల్ అని కొంతమంది చెప్తారు. అంటే అక్కడ మాస్ సెలెక్షన్ రాంగ్ ఉండి ఉండొచ్చు. కరెక్ట్ మాస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ CPAP కానీ BiPAP కానీ కంఫర్టబుల్గా ఉంటాయి చాలా. ఓకే. అంటే అవి ఏం చేస్తాయంటే ఈ ఎయిర్వేని కొలాప్స్ అవ్వకుండా చూస్తాయి. ఇట్లా కొలాప్స్ అవుతుంది ఒక దగ్గర, అలా అవ్వకుండా ఆపుతాయి. సో ఎయిర్ ఈస్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్, స్పేస్ క్రియేట్ చేస్తుంది. అది స్ప్లింట్ అంటాం, ఎయిర్ స్ప్లింట్. అంటే అక్కడ మనం మెకానికల్గా ఏం పెట్టలేము ఆ ఏరియాలో. సో గాలి కంటిన్యూస్గా పుష్ చేస్తాం సో దట్ ఇట్ విల్ నాట్ కొలాప్స్. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ఫ్లేటెడ్, ఆల్వేస్ సెపరేటెడ్. బెలూన్ ఊదిన తర్వాత వాల్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి, బెలూన్లో ఊదకపోతే ఒక దగ్గరకు వచ్చేస్తాయి. ఇది కూడా అంతే. సో CPAP పెడితే అది కొంచెం సెపరేట్ అవ్వడం వల్ల గాలి ఫ్రీగా వెళ్తుంది లంగ్స్లోకి. సో అప్పుడు గురక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ డే టైం చాలా బ్రైట్గా అవుతారు. అంటే ఇంత డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే స్టార్క్ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు, డే అండ్ నైట్ డిఫరెన్స్ లాగా. అంటే అప్పుడు దాకా డల్ లేజీగా ఉండే పర్సన్ చాలా యాక్టివ్ అయిపోతారు, చురుకుగా అవుతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్ నిద్ర ఉంది కాబట్టి. ఓకే. ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ ఉంటుందో దెన్ ఈ డిసీజెస్ అనేవి అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. రైట్ సార్. దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ సార్. వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.